అధ్యాయము 18-19 సంధ్యారాణి గారు చదివినిపిస్తారు. ఆర్ మంజుల గారు. యెషయా గ్రంథం 43 అధ్యాయము మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగచేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. థ్యాంక్ యూ మా. అయితే నేను మంజుల గారి సహాయం తీసుకుంటూ ఉంటాను వాక్యం చదివే విషయంలో. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ మొదటి సిపిఎం మీటింగ్ 2026లో జరిగే మీటింగ్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. మా నాయకుడు బిషప్ సింగం గారి కొరకు కూడా ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన వల్లనే తండ్రి సిపిఎం అనే వేదిక స్థాపించబడింది. ఆయన వలన మేము అనేక మేళ్ళు పొంది ఉన్నాము. ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉంటుండగా, అనారోగ్యంతో బాధపడుతుండగా తండ్రి, ఆయన కొరకు మేము అందరం కలిసిమెలిసి యథార్థంగా అలాగే తండ్రి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం. ముట్టి స్వస్థపరచండి. 2-3 కలిసి ఏం కోరుకున్నా సరే మీరు ఆజ్ఞాపిస్తారు, మీరు వింటాను, మీరు చేస్తానని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. మాలో ఏ గొప్పతనం లేదు తండ్రి, కానీ మీరు మాకు ఇచ్చిన అధికారం చొప్పున నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బిషప్ సింగం గారి శరీరంలో మేము నెమ్మది, సమాధానము, ఆరోగ్యము, బలము, స్వస్థత ప్రకటిస్తున్నాం. అలాగే తండ్రి అనారోగ్యం నుంచి మేము విడుదల ప్రకటిస్తున్నాం. వచ్చే వారము మరి బిషప్ గారు మా మధ్య నుండి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా లీడ్ చేసేటట్లు మీ కృప చూపించండి. దాన్ని బట్టి మేమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించాలి. అలాగే తండ్రి, ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము విజ్ఞాపన ప్రార్థన పరిచయంలో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని ఈ సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక సత్యము మరి గుర్తు చేసి ముందుకు వెళ్తాను. దేవుడు మనకు అప్పజెప్పిన అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య ఏంటి అని అంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, సువార్త బోధించే పరిచర్య. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? రోగిలు ఉంటారా? ఉండరు. అలాగే అక్కడ ఏమైనా సువార్త బోధించే అవసరత పడుతుందా? ఎవరైనా పాపులు ఉంటారా రక్షణ పొందుటకు? ఉండరు. సో ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనని ఆరాధించే పరిచర్య. సో ఆరాధించే విషయంలో కూడా నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచిదనం బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. అయితే ఈరోజు దేవుళ్ళు అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక మంచి శ్రేష్టమైన గుణం ఏంటంటే ఆయన నూతన పరిచే దేవుడు. ఇప్పుడే మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 43 అధ్యాయము 18-19 వచనాల్లో నేను నూతన కార్యములు నేను చేస్తున్నాను అని దేవుడు చెప్పి ఉన్నారు. అలాగే చాలా పరిచితమైన వాక్య భాగం, అది నేను చదివించట్లేదు. ఎజెకియల్ గ్రంథం 37 అధ్యాయంలో కూడా మనం గమనిస్తే మొదటి 10 వచనాల్లో ఎండిపోయిన ఎముకలని దేవుడు ఏం చేశాడు అంటే జీవం పోసి ఒక విశాలమైన సైన్యంగా మార్చాడు. హల్లెలూయా. సో ఈ రోజు నేను విజయ్ బ్రదర్ సహాయం తీసుకుంటున్నాను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయుటకు. బ్రదర్ మనకి స్లైడ్స్ చూపిస్తారు. వాడే ప్రాసెస్ ఏంటంటే ఈరోజు మైక్రో టు మ్యాక్రో,
మా మంజుల గారు కొంచెం మ్యూట్ చేసుకోండి అమ్మా. ఇక్కడ చూడండి బ్రదర్, యూ కెన్ ఎన్లార్జ్ ఇట్. మైక్రో టు మ్యాక్రో ప్రాసెస్ అంటే దేవుడు ఒక వ్యక్తిని నూతన పరచగలుగుతాడు. ఆయన పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉన్నా సరే ఒక వ్యక్తిని ఆయన నూతన పరచగలుగుతాడు. ఒక కుటుంబంని, ఇక్కడ చూడండి రైట్ సైడ్ పిక్చర్, ఆ గ్రాఫ్ చూడండి, ఇండివిజువల్, దాని పక్కన ఫ్యామిలీ, అంటే ఇండివిజువల్ కంటే పెద్దది కుటుంబం, ఇంకా కుటుంబం కంటే పెద్దది దేశం. కుటుంబంని నూతనపరచగలుగుతాడు, దేశంని నూతనపరచగలుగుతాడు, అలాగే ప్రపంచంని కూడా దేవుడు నూతనపరచగలుగుతాడు. సో థ్యాంక్ యూ విజయ్ బ్రదర్, ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. సో ఈరోజు మనము ఈ సిరీస్ తీసుకొని గాడ్ ఆఫ్ రీజనరేషన్ అనే సిరీస్ తీసుకొని మొదటి 4 విషయాలు ఇక్కడ చూడండి. సబ్హెడింగ్స్ నేను వాడాను, రైమింగ్ సబ్హెడింగ్స్ అన్నీ కూడా ఇండివిజువల్, ఫ్యామిలియల్, నేషనల్ అండ్ యూనివర్సల్ 1. ఓకే, ఈ 4 సబ్హెడింగ్స్ మనం తీసుకుందాము, ఎందుకంటే సమయం లేదు అంతా కూడా ఈరోజు కవర్ చేయడానికి. వచ్చే వారము రెండో భాగం నేను మీతో పంచుకుంటాను. అయితే ఇండివిజువల్ అనే విషయం గురించి నేను చెప్పే ముందు నేను ఒక జనరల్ విషయం మీతో పంచుకొని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, ఆ ఫ్రేజ్ని ఏమంటారంటే ర్యాగ్స్ టు రిచెస్. ర్యాగ్స్ టు రిచెస్ అంటే ఒక పేదరికంలో ఉన్న వ్యక్తి ఐశ్వర్యవంతుడుగా మార్చబడుట. ఇప్పుడు అంబానీ గురించి మనం తీసుకుంటే, ధీరుభాయ్ అంబానీ గారి గురించి, ఆయన గురించి ఎప్పుడు ఈ ఫ్రేజ్ వాడబడుతుంది, ర్యాగ్స్ టు రిచెస్. అంటే ఆయన పెట్రోల్ పంప్ అటెండెంట్గా ఒక సమయంలో ఉన్నాడు, కానీ కోటీశ్వరుడుగా మార్చబడాడు. అలాగే ఇంకొక ఫ్రేజ్ కూడా వాడబడుతుంది, ఏమనంటే రిచెస్ టు ర్యాగ్స్. రిచెస్ టు ర్యాగ్స్ అంటే కోటీశ్వరులు వాళ్ళు పేదరికంలో పడిపోవుట ఆర్ పేదోలుగా మార్చబడుట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఒక సమయంలో హైదరాబాద్ పట్టణంని పరిపాలించిన నిజాములు వాళ్ళు ఇప్పుడు ఐశ్వర్యవంతులుగా ఉన్నారా లేకపోతే పేదరికంలో ఉన్నారా? నిజాముల పరిస్థితి ఏంటి? పేదరికంలో ఉన్నారు. అయితే ఇంకొక మాట ఏంటంటే ఈ ర్యాగ్స్ టు రిచెస్ అన్న పేదరికంలో ఉన్న వ్యక్తి ఐశ్వర్యవంతుడుగా మార్చబడుట, ఆర్ ఐశ్వర్యంలో ఉన్న వ్యక్తి కోటీశ్వరుడు పేదోడుగా మార్చబడుట, అది సమయంతో కూడిన పని. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ధీరుభాయ్ అంబానీ 24 గంటల్లో పెట్రోల్ పంప్ అటెండెంట్ నుంచి కోటీశ్వరుడుగా మార్చబడాడండి? 24 గంటల్లో అయిపోయిందా అది? అట్లా జరగదు సార్. కాదు. అలాగే మరి మనం నిజామ్స్ గురించి మాట్లాడుతూ నిజామ్స్ గురించి మనము ధ్యానిస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పేదరికంలో ఉన్నారు. ఇప్పుడు 24 గంటల్లో అయిపోయిందా ఆ ప్రాసెస్? కోటీశ్వరులు పేదరికంలో దిగజారిపోవట పాపము నిజాములు 24 గంటల్లో అయిపోయిందా అండి? అది కూడా జరగదు సార్. జరగలేదు. కానీ బైబిల్లో జాగ్రత్తగా వినండి, ఒక సంఘటన ఉంది. పాపం చాలా ఐశ్వర్యవంతుడు ఆయన, 24 గంటల్లో ఆయన ఆస్తి అంతా కూడా పోగొట్టుకుంటున్నాడు. ఆయన పిల్లలు చనిపోయారు. ఇంకా జస్ట్ కొన్ని దినంలో ఆయన ఆరోగ్యంని కూడా పోగొట్టుకున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? యోబు సార్. రైట్ ఆన్సర్. అది రిచెస్ టు ర్యాగ్స్. అయితే జాగ్రత్తగా వినండి, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. అన్నిటికంట ఆయనకి చాలా మనసుకి దగ్గరున్న ఆస్తి ఆయన పిల్లలు. ఆయన పిల్లలను కూడా ఆయన పోగొట్టుకున్నాడు. అంతా కూడా 24 గంటల్లో ఆయన పోగొట్టుకున్నాడు. పరలోకంలో ఒక పోటీ జరుగుతుందనేది ఆయనకు తెలియదు. ఇంకా ఆయన స్నేహితులు వచ్చారు, ఆయనను యాక్చువల్లీ ఓదార్చుటకు వచ్చారు. ఎలిఫాజ్ అనే వ్యక్తి, బిల్దాద్ అనే ఇంకొక వ్యక్తి, జుగుఫార్ అనే ఇంకొక వ్యక్తి. కానీ మనం చూస్తే వాళ్ళు ఆయనని ఓదార్చకుండా ఇంకా మానసికంగా గాయపరుస్తున్నారు. ఆయన గాయముల మీద, మానసిక గాయముల మీద ఉప్పు రాస్తున్నారు. నువ్వు ఏదో తప్పు చేశావు, నువ్వు ఏదో పాపం చేశావు అని నేరములు మోపుతున్నారు. అయితే పాఠం లోపల పాఠం మనం ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే ఏ క్రైస్తవుడన్నా కష్టమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్ళినప్పుడు మనం వెంటనే తీర్పు ఇవ్వకూడదు.
మనం వెంటనే ఒక నిర్ణయం తీసుకోకూడదు. ఈయన పాపం చేశాడు, అందుకే ఈ కష్టాలకి ఆయన గురి అయ్యాడు, ఇది దేవుని ఉగ్రత అని చెప్పుటకు వీల్లేదు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రీజుడిస్ అని అంటారు. ప్రీజుడిస్ అంటే సరిగా ఆలోచించకుండా, సరిగా కనపెట్టకుండా వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటుట, ఆర్ ఒక వ్యక్తి గురించి తీర్పు ఇచ్చుట, దాన్ని ఇంగ్లీష్లో ప్రీజుడిస్ అని అంటారు. అందుకే ఒక బైబిల్ పండితుడు దాన్ని చాలా సర్కాస్టిక్గా చెప్పాడు. ప్రీజుడిస్ ఇస్ అ గ్రేట్ టైమ్ సేవర్ అని అన్నాడు. చాలా టైం సేవ్ చేస్తుందంట. అంటే వెంటనే ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటాడు సరిగా ఆలోచించకుండా, అందుకే దాన్ని ప్రిజుడిస్ అని అంటారు. ఇప్పుడు యోబు స్నేహితులు, నువ్వు నేరం చేశావు, నువ్వు పాపం చేశావు, దేవుని ఉగ్రతకి పాత్రుడయ్యావు అని చెప్తున్నారు. ఇప్పుడు అది బైబిల్లో ఉన్న ఒకటే సంఘటన, ఇట్లా ప్రిజుడిస్తో కూడిన క్రియ వేరెక్కడైనా కూడా ఉందా? మనం ఒకసారి చూద్దాం. పాఠం లోపల పాఠం ఏమనంటే, ఒక్కసారి తీయండి యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పుట్టిన గుడ్డివాడిని చూసి శిష్యులు ప్రభువారి దగ్గర అడిగిన ప్రశ్న ఏంటి? ఒకసారి మనం చూద్దామా? యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అక్కడ కూడా మనకి చాలా ప్రిజుడిస్ కనిపిస్తుంది. పుట్టిన గుడ్డివాడిని చూసి ఆయన మార్గమున పోవుచుండగా చదవమ్మా. వాడైన ఒక మనుషుడు కనబడెను. సార్ చదువుతున్నా సార్. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగురుటి వాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గురుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవాడా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబోటకే గుడ్డివాడుగా పుట్టాను. థ్యాంక్ యూ మా. చూడండి, వెల్కమ్ సార్. నుంచే గుడ్డివాడు అయితే ఆయన ఏం పాపం చేయగలుగుతాడు? పిండంగా ఉన్నప్పుడు పాపం చేశాడా? చూడండి, శిష్యులు ఎటువంటి ప్రశ్న అడుగుతున్నారు. దాంట్లో తెలివితేటలు అనేది మనకేం కనిపించట్లేదు. తల్లిదండ్రులు పాపం చేశారా, అందుకు ఈయన గుడ్డివాడుగా పుట్టాడా అని అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన చక్కని జవాబు. మనం ఎప్పుడు దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. ఏమన్నారు అని అంటే, ఆయన పాపం ఏం చేయలేదు, దేవుని శక్తి ఈయన జీవితంలో ప్రదర్శింపబడాలి అని ఆయన గుడ్డివాడుగా పుట్టాడు అని ప్రభువారు అంటున్నారు. సో యోబు స్నేహితులు ఈయన తప్పు చేశాడు అని నేరములు మోపుతున్నారు. కానీ మనకందరూ కూడా తెలుసు, ఆయన భయంకరమైన పరిస్థితి నీ దేవుడు నూతనపరిచాడు. రెట్టింపు దీవెనలు యోబు జీవితంలో దేవుడు కుమ్మరించాడు అని మనం యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. ఆయన ఆస్తి డబుల్ అయిపోతుంది. అప్పటి వరకు 300 గాడిదలు ఉంటే 600 గాడిదలు అయిపోయినాయి. అప్పటి వరకు 400 ఒంటేలు ఉంటే 800 ఒంటేలు అయిపోయినాయి. అప్పటి వరకు 500 గొర్రెలు ఉంటే ఇప్పుడు 1000 గొర్రెలు అయిపోయినాయి. అయితే మనము క్రైస్తవులంగా యూజువల్గా ఒక ప్రాముఖ్యమైన విషయంని మిస్ చేస్తాం. యోబు జీవితంలో పరీక్షలు వచ్చినాయి. ఆస్తి పోగొట్టుకుంటుట ఒక పరీక్ష, పిల్లలను పోగొట్టుకుంటుట ఒక పరీక్ష, ఆరోగ్యంని పోగొట్టుకుంటుట ఒక పరీక్ష. కానీ చివరి పరీక్ష ఏంటి? చాలామంది క్రైస్తవులు అది ధ్యానించరు. మీ ముందు ఈ సత్యం నేను తీసుకొని వస్తున్నాను. ఆ పరీక్ష పాస్ అయిన తర్వాతనే దేవుడు రెట్టింపు దీవెనలు యోబు జీవితంలో కుమరించాడు. మరి నేను సహోదరి సంధ్యారాణి గారు అన్న, మంజుల గారు సాయం అన్న తీసుకుంటాను. ఒకసారి తీయండి అమ్మా. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం చదవండి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం. చివరి పరీక్ష యోబు జీవితంలో ఏమొచ్చింది ఒకసారి మనం చూద్దాం. చదువుతున్నా సార్. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూసుచున్నాను. కావున అంతే కదా సార్? కంటిన్యూ సార్. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫాజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనక
నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. నా కోపం కాబట్టి రాబోతున్నది, నా ఉగ్రత మీ మీద కుమరించబోతున్నాను. చదవమ్మా. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించేదను. ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తేమానీయుడైన ఎలిఫాజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన లోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు చాలమ్మా, జాగ్రత్తగా వినండి. ఒక బైబిల్ పండితుడు అన్నాడు, ఏమన్నాడంటే, యోబు లాంటి స్నేహితులు ఉంటే మనకు శత్రువులే అవసరం లేదు అని అన్నాడు. ఆయనని మానసికంగా గాయపరుస్తున్నారు, ఆయన గాయముల మీద ఉప్పు రాస్తున్నారు. కానీ చివరి పరీక్ష ఏంటంటే, యోబు పట్ల జరిగిన చివరి పరీక్ష ఏంటంటే, ఈ స్నేహితులు వచ్చి ఈయన దగ్గర క్షమాపణ అడిగి ఈయన విజ్ఞాపన ప్రార్థన కోరుకున్నప్పుడు వాళ్ళని క్షమించి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద ఫైనల్ టెస్ట్ ఇన్ జోబ్స్ లైఫ్? వీళ్ళని క్షమించుట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వచ్చారా నా దగ్గర, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా, నేను మీ కొరకు నేను విజ్ఞాపన ప్రార్థన చేయను అని యోబు వాళ్ళని తోసివేయట్లేదు. వాళ్ళని క్షమించి వాళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసిన తర్వాతనే రెట్టింపు దీవెనలు ఆయన జీవితంలో కుమరింపబడుతున్నాయి. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. అందరి వాక్య భాగం మనం చదువుకున్నాం. ప్రశ్న జాగ్రత్తగా వినండి. రెట్టింపు దీవెనలు యోబు జీవితంలో దేవుడు ఈయన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత కుమరించాడా, ముందు కుమరించాడా? అడుగుతున్నా మిమ్మల్ని. ప్రార్థన చేసిన తర్వాతనే ఇచ్చాడు సార్. ప్రార్థన చేసిన తర్వాత చాలా ముఖ్యమైన పాఠం ఒకటి మనం నేర్చుకోవాలి. అప్పుడప్పుడు మన హృదయాల్లో మనకు తెలియకుండానే మన శత్రుల పట్ల వైరము, కోపము, అలాగే ద్వేషము దేవుడు దీవెనలని ఆటంకపరుస్తుంటాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మనకు తెలియకుండానే దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉంటారు, కానీ మన హృదయంలో ఉన్న వైరము, ద్వేషము ఆ ఆశీర్వాదాలు రాకుండా ఆటంకపరుస్తుంటాయి. ఈ కొత్త సంవత్సరంలో మనం ఒక నిర్ణయం తీసుకుందాం. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని చాలామంది అంటూ ఉంటారు. అవును, నిజమే. మన హృదయంలో ఎక్కడన్నా వైరం దాగి ఉంటే, ఎవరి పట్ల అన్నా ఏమన్నా ద్వేషము దాగి ఉంటే, కోపం ఎక్కడన్నా దాగి ఉంటే, ఇదే సరి అయిన సమయము క్షమించుటకు. క్షమించకుండా ఉంటే దేవుడి దీవెనలు మన జీవితంలో కుమరించడానికి వీలుండదు. అదే ఒక పెద్ద గోడగా అయిపోతుంది. ఆ కోపమే, ఆ వైరమే, ఆ ద్వేషమే. ఎప్పుడు యోబు వాళ్ళ స్నేహితుల కొరకు ప్రార్థన చేసాను, వాళ్ళని క్షమించి రెట్టింపు దీవెనలు దేవుడు ఆయన జీవితంలో కుమరించాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అండ్ దట్ వాజ్ ద ఫైనల్ టెస్ట్. చాలా మంది క్రైస్తవులు మరీ చెప్తున్నాను ఏమనుకుంటారు అని అంటే, యోబు జీవితంలో వచ్చిన పరీక్షలు ఏంటంటే, ఆయన ఆస్తి పోగొట్టుకుంటుట, ఆయన పిల్లలని పోగొట్టుకుంటుట, ఆయన ఆరోగ్యంని పోగొట్టుకుంటుట. కాదండి, ఇది కూడా అన్నిటికంటే చాలా ముఖ్యమైన పరీక్ష. ఆయన స్నేహితులని క్షమించి ఆయన వాళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుట. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. పాఠం లోపల పాఠం. ఆ పరీక్షల్లో, మొదటి పరీక్షల్లో మనం గమనిస్తే ఆయన సంతానంని మనం చూస్తే 7 మంది కుమారులు, 3 మంది కుమార్తెలు. ఇప్పుడు గాడిదల సంఖ్య డబుల్ అయింది, ఒంటెల సంఖ్య డబుల్ అయింది, గొర్రెల సంఖ్య డబుల్ అయింది. మరి పిల్లల సంఖ్య డబుల్ అయిందా? అడుగుతున్నా మిమ్మల్ని. 14 కుమారులు 6 కుమార్తెలు పుట్టారండి.
చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీరు అందరు కూడా యోగ గ్రంథం చదివారు కదా. నో, లేదు. లేదు, మరి 7 కుమారులు 3 కుమార్తెలే. మరి అవును. ఎందుకు రెట్టింపు దీవెనలు దేవుడు కుమరించట్లేదు పిల్లల విషయంలో? చాలా ప్రాముఖ్యమైన పాఠం లోపల పాఠం, లెసన్ లో విత్ ఇన్ అ లెసన్. చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే నిత్య జీవం గురించి బహుశా పాత నిబంధనలో చాలా తేటగా ఇక్కడక్కడ మనకు కనిపించదు, కానీ కొన్ని చోటల్లో దేవుడు దాచిపెట్టి ఉన్నాడు నిత్య జీవంతో కూడిన విషయాలు. నిత్య జీవంతో కూడిన చాలా వాక్య భాగంలో లేవు కాబట్టి సదుకీలు అనే ఒక భాగమే యూదుల్లో ఉండింది. వాళ్ళు పునరుద్ధానంని నమ్మరు, నిత్య జీవంని వాళ్ళు నమ్మరు. ఎందుకంటే చాలా వచనాలు బైబిల్లో లేవు పాత నిబంధనలని వాళ్ళు వాదిస్తుంటారు. కానీ ఇక్కడ పాఠం లోపల పాఠం మనం నేర్చుకునేది ఏంటంటే, ఎవరు చనిపోయారో వారు సజీవులై దేవుని సింహాసనం దగ్గర ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు పరలోకంలో ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోబు ఒక దినము పరలోకంకి వెళ్ళినప్పుడు 14 కుమారులు 6 కుమార్తెలను చూడబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అక్కడ కూడా రెట్టింపు దీవెనలే. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పాఠం లోపల పాఠం ఏమనంటే, నిత్య జీవం గురించి పాత నిబంధనలు ఉంది. సదుకీల్ లాంటి వాళ్ళు మనల్ని ఏమన్నా ప్రశ్నలు అడిగితే ఇటువంటి వాక్య భాగంలో మనం తీసి చూపించవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫస్ట్ ఇస్ ఇండివిజువల్. దేవుడు ఆయన ఆస్తిని మరి తిరిగి ఇచ్చాడు, ఆయన ఆరోగ్యంని తిరిగి ఇచ్చాడు, పిల్లల సంఖ్యను కూడా రెట్టింపు చేశాడు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. పిల్లల సంఖ్యను కూడా రెట్టింపు చేశాడు. ఎందుకంటే ఎవరు భౌతికంగా చనిపోయారో వాళ్ళు సురక్షితంగా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా భక్తి పరులే, వాళ్ళ నాన్నగారు లెక్క. సో ఒక దినం యోబు పరలోకంలో 14 కొడుకులు 6 కుమార్తెలను చూస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ వన్, అండ్ దట్ ఈస్ ఫెమిలియర్. జాగ్రత్తగా వినండి. ఇండివిజువల్ తర్వాత కుటుంబం. నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం విజయ్ బ్రదర్. ఇక్కడ చూడండి, ఇండివిజువల్ది చూద్దాము. అదే కంప్లీట్ లాస్లో ఉన్నాడు. అక్కడ చూడండి, గాలి తుఫాన్ లాంటిది వచ్చింది ఆయన జీవితంలో. దాని తర్వాత దేవుడు రెట్టింపు దీవెనలు ఇచ్చారు. ఇప్పుడు కుటుంబంకి మనం వస్తే, భార్యాభర్తలు అబ్రహాము సారా. ఇప్పుడు అబ్రహాము సారాని మనం ఎప్పుడు ఆ మాటలు వాడి వాళ్ళని వర్ణిస్తాం, కానీ ఒరిజినల్ పేరేంటి? అబ్రహాం పేరు అబ్రామ్, సారా పేరు సారాయ్. ఎక్కడ పేరు మార్చాడు అది మనం చూద్దాం. 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే దేవునికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ప్రకటింపబడుతుంది. మన ఇంగ్లీష్ బైబిల్స్లో, తెలుగు బైబిల్స్లో ఉన్న ఒక బలహీనత ఏంటంటే, దేవుని నామం సందర్భం తగ్గట్టు ఎలాగ హీబ్రీ బైబిల్లో ప్రకటింపబడిందో అలాగా ప్రకటింపబడుట మనకు కనిపించదు. తెలుగు బైబిల్లన్నా ఇంగ్లీష్ బైబిల్లన్నా దేవుడు ఆర్ ప్రభు అని రాయబడుతుంది, కానీ ఆయన నామము ఏంటో సందర్భం తగ్గట్టు అది ప్రకటింపబడదు. ఉదాహరణకు నేను చెప్తున్నా, 1వ అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో మనం చూస్తే హీబ్రీ బైబిల్లో ఎలోహిం దేవుడు భూమి ఆకాశంని సృష్టించెను అని ఉంటుంది. కానీ తెలుగు బైబిల్లన్నా ఇంగ్లీష్ బైబిల్లన్నా ఏముంటుంది? ద లార్డ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. ప్రభు సృష్టించాడు లోకంని ఆకాశంని అని ఉంటుంది. కానీ హీబ్రీ బైబిల్లో ఎలోహిం అంటే సృష్టికర్త. అలాగే 17వ అధ్యాయం 1వ వచనంకి మనం వస్తే సర్వశక్తి దేవుడు, ఎల్ షదాయ్ దేవుడు అబ్రామ్కి సారాయికి కనిపించెను అని ఉంటుంది. అంటే ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. వాళ్ళు పిల్లల కొరకు చాలా ఆశిస్తున్నారు. వృద్ధాపం వచ్చేసింది, పిల్లలకి అనే విషయంలో వాళ్ళ శరీరాలు చనిపోయినాయి, కానీ దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. ఆ రోజు కనిపించి 17వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనం శ్రీకాంత్ బ్రదర్ సహాయం నేను తీసుకొని చదువుతాను. శ్రీకాంత్ బ్రదర్ జాయిన్ అయ్యారు. అక్కడ ఎల్ షదాయ్ దేవుడు అనే పేరు రాయబడింది. దాని తర్వాత మనం 17వ అధ్యాయం 5వ వచనం, తర్వాత 17వ అధ్యాయము 15వ వచనంకి మనం వద్దాం. క్రిస్ బ్రదర్, యా, 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రామ్ 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుకొనుచు నిందారహితుడవై ఉండుము.
సర్వశక్తి ఎల్ షదాయ్ దేవుడు అబ్రామ్కి కనిపించేనా, అబ్రహాంకి కనిపించేనా? అబ్రాహాంకి కనిపించాను. ఇప్పుడు పేరు మారుస్తున్నారు చూడండి. 17వ అధ్యాయం 5వ వచనంకి రండి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతను గనక నీ పేరు అబ్రహాం అనబడును. అలాగే సారాయి పేరుని సారా అని మారుస్తున్నారు. 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు షారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన కుమారుని కలగచేతును. థ్యాంక్ యూ బ్రదర్. జాగ్రత్త వినండి. ఇంగ్లీష్ ప్రొఫెసర్స్కి విషయం తెలుసు, ఆర్ మీరు గూగుల్లో కూడా క్రాస్ చెక్ చేయొచ్చు. హెచ్ ఆల్ఫబెట్ని ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ ఏమంటారంటే ఇట్ ఈస్ అన్ ఆస్పిరేట్ వర్డ్ అని అంటారు. ఆస్పిరేట్ ఆల్ఫబెట్ అని అంటారు హెచ్ని. అంటే హెచ్తో కూడిన ఏ పేరన్నా మీరు పలకండి, మీరు తెలకుండానే గాలి పీల్చుకుంటున్నారు. సురేష్ గాలి పీల్చుకున్నారు, సందేశ్ గాలి పీల్చుకున్నారు, శైలేష్ గాలి పీల్చుకున్నారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆదాంని దేవుడు సృష్టించినప్పుడు మట్టి వాడి ఆయన శరీరంని సృష్టించాడు, కానీ జీవప్రాణి ఎప్పుడయ్యాడు? జస్ట్ అలాగ అయిపోయాడా, లేకపోతే దేవుడు ఏదో ఒక కార్యం చేశారా? జీవాత్మ ఊదినప్పుడు, నాసిక రంధ్రంలో గాలి ఊదినప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఆస్పిరేట్ వర్డ్ యాడ్ చేస్తున్నాడంటే దేవుడు ఒక గొప్ప శారీరక మార్పు వాళ్ళ జీవితంలో తీసుకొని వస్తున్నాడు. రివర్స్ ఏజింగ్ తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి ఈ పిక్చర్. ఒక ముస్లామే అందంగా మారుతుంది. అలాగే విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ ఆఫ్ అ ఓల్డ్ లేడీ బికమింగ్ యంగ్ అండ్ ఆఫ్ అ ఓల్డ్ మ్యాన్ బికమింగ్ యంగ్. ఓకే, ఎంత చక్కగా విజయ్ బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. దిస్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ రివర్స్ ఏజింగ్. ఎందుకంటే 20వ అధ్యాయానికి మనం వస్తే, ఇది 17వ అధ్యాయంలో జరిగిన సంఘటన. 20వ అధ్యాయానికి మనం వస్తే సారమ్మ ఎంత అందంగా ఉందంటే ఫిలిస్తీన్ల మధ్యన అబ్రాహాము భయపడి ఆమె నా చెల్లె అని అంటున్నాడు. ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదువుకుందామా? 20వ అధ్యాయము ఆదికాండము 1-2 వచనాలు క్రిస్ బ్రదర్ చదివి వినిపిస్తారు. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేషునకు షూరునకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రాహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను గనక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడి స్వప్నమందు పర్వాలేదు ఇనఫ్. అయితే వాళ్ళని ఆ ఇబ్బంది నుంచి ఒక రకంగా అద్భుత కార్యములు చేసి దేవుడు రక్షిస్తున్నాడు. నా పాయింట్ ఏంటంటే 89 సంవత్సరాల వయసు ఉన్న సారమ్మ అంత అందంగా కనిపిస్తుందంటే ఆమె ఏమైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళిందా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్. ఏమైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళి కాస్మెటిక్ సర్జరీ ఏమైనా చేసుకుందా? లేదు. 17వ అధ్యాయంలో 89 సంవత్సరాల వయసు ఉన్న సారాయిని సారాగా మార్చిన తర్వాత అంతరంగంలో దేవుడు మార్పులు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు అవుతున్నారు. 21వ అధ్యాయంకి మనం వస్తే ఇసాకు పుడుతున్నాడు. పాఠం లోపల పాఠం. దేవుడు సమయం కొరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడి సమయమే పరిపూర్ణమైన సమయం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మరణ పడకలో ఉన్న లాజర్ని వచ్చి దేవుడు ముట్టి స్వస్థపరిచి ఉంటే మరియా మార్తా లాజర్ విశ్వాసము బలపరచబడుతుందని మనకు తెలుసు, కానీ అంతగా బలపరచబడుతుందా? చనిపోయిన లాజర్ని లేపినప్పుడు 4 దినములు ఆయన సమాధిలో ఉన్నప్పుడు ఆయన నొచ్చి లేపినప్పుడు ఎంతగా వాళ్ళ విశ్వాసం బలపరచబడిందో అంతగా మరణపడకలో ఉన్న లాజర్ని స్వస్థపరిస్తే అంతగా విశ్వాసం బలపరచబడుతుందా? అడుగుతున్నా మిమ్మల్ని. లేదు. అలాగే వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఈసాక్కి వాళ్ళు తల్లిదండ్రులు అయి ఉంటే వాళ్ళ విశ్వాసం అంతగా బలపరచబడేది కాదు. వాళ్ళ శరీరాలు పిల్లలు పెట్టే విషయంలో చనిపోయినాయి. ఆ సమయంలో 17వ అధ్యాయంలోనే టర్నింగ్ పాయింట్ అవుతుంది. వాళ్ళ పేర్లను ఎప్పుడు దేవుడు మార్చాడో, హెచ్ని ఎప్పుడు తీసుకొని వచ్చాడో వాళ్ళ పేర్లో లోపల నుంచి మార్పులు స్టార్ట్ అయినాయి. సో గాడ్ క్యాన్ రీజనరేట్ అన్ ఇండివిజువల్, గాడ్ క్యాన్ రీజనరేట్ అ ఫ్యామిలీ. నూతన పరిచే దేవుడు అని నేను మీకు చూపించాను. అయితే
మైక్రో టు మ్యాక్రో అని నేను చెప్పాను కాబట్టి ఈరోజు వి కమ్ టు ద థర్డ్ పాయింట్ అండ్ దట్ ఈస్ నేషనల్. దేశంని దేవుడు నూతనపరచగలుగుతాడు. ఇజ్రాయేలీలు బాబిలోన్ చెరలో ఉన్నారు. వాళ్ళు తప్పు చేసి విగ్రహారాధన చేసి దేవుని మాటలు వినకుండా దేవుని చేత శిక్షింపబడి ఇప్పుడు బాబిలోన్ చెరలో ఉన్నారు. మాకేమీ భవిష్యత్తు లేదా, మా పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉంది అని వాళ్ళు ఏడ్చే సమయంలో, నిరాశపడిన సమయంలో దేవుడు ఎజెకియల్ ప్రవక్తకి ఒక దర్శనం చూపించాడు. ఎండిపోయిన ఎముకలు ఒక విశాలమైన సైన్యంగా మార్చబడుట. ఇక్కడ చూడండి బ్రదర్ విజయ్, యూ కెన్ పాయింట్ ఎ కర్సర్ ఎట్ డెడ్ డ్రై బోన్స్ ఆన్ ది రైట్ సైడ్ అండ్ ఎలాగా అది నూతనపరచబడుతుంది, ఎలాగ ఒక సైన్యంగా మార్చబడుతుంది మనం చూడవచ్చు. ఇది ఇజ్రాయెల్ ఫ్లాగ్ లెఫ్ట్ సైడ్, అది కూడా దాని మీద కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి విజయ్ బ్రదరు. సో దేవుడు దేశంని నూతనపరచాడు. మాకు భవిష్యత్ అనేది లేదా, మాకు ఫ్యూచర్ అనేది లేదా, మేము ఇంకా బాబిలోన్లోనే ఉండి చనిపోవాలా అని అనుకునే సమయంలో దేవుడు ఎజెకియల్ ప్రవక్తకి దర్శనమిచ్చి వాళ్ళని బలపరుస్తున్నారు. ఇంకా అలాగే మనం ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే యెరెమీయా ద్వారా పలికిన ప్రవచనం, అలాగే ఎజెకియల్ ప్రవక్త చేత వాళ్ళని బలపరిచిన మాటలు అన్నీ నెరవేర్చబడుతున్నాయి. మాదీయ పారసీక రాజు కోరేష్ రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇజ్రాయేలీలు అందరూ ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి యెరూషలేంకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ ఆలయంని వాళ్ళు కట్టుకోవచ్చు అని. శ్రీకాంత్ బ్రదర్ చదివి వినిపిస్తారు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించగా అతడు తన రాజ్యం అంతటా చాటింపు చేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీకపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములకు నా వశమును చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేశంని దేవుడు నూతనపరిచాడు. ఎండిపోయిన ఎముకల పరిస్థితి వాళ్ళది. దేవుడు మాదీయ పారసీక రాజు మనసుని ప్రేరేపించాడు. అందుకే సామెతల గ్రంథంలో మనం చూస్తే 21వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది, రాజుల మనసులని నీటి కాలువ వలె దేవుడు ఇటు అటు తిప్పగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే జాగ్రత్త వినండి, నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏమన్నా ఇజ్రాయేలీలు మాదీయ పారసీక రాజుతో ఏమన్నా ఆయన సైన్యంతో యుద్ధం చేసి స్వతంత్రం పొందారండి? అడుగుతున్నా మిమ్మల్ని. లేదు సార్. దేవుడే చేసిన కార్యం ఇది, దేవుడే చేసిన కార్యం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను నెక్స్ట్ లాస్ట్ ఈరోజు ఫస్ట్ సెషన్ గాడ్ ఆఫ్ రీజనరేషన్ గురించి లాస్ట్ 4th సబ్ హెడ్డింగ్కి వస్తున్నాను. ఇదే దర్శనంతో కూడిన మాటలే నేను మీతో పంచుకుంటున్నాను, కానీ నేను వాడే సబ్ హెడ్డింగ్ ఏంటంటే యూనివర్సల్. ఫస్ట్ మనం వాడింది రైమింగ్ వర్డ్ ఇండివిజువల్, సెకండ్ ఫ్యామిలియల్, మూడవది నేషనల్, ఇప్పుడు నాలుగవది ఇండివిజువల్. ఇప్పుడు లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. యూనివర్సల్, మనం దానికి వద్దాం. ఇక్కడ చూడండి, నేను మైక్రో, మెస్సో అండ్ మ్యాక్రో అనే మూడు కూడిన మాటలు మీ ముందు తీసుకొని వచ్చాను. మైక్రో అంటే అన్నిటికంటే చిన్నది, మెస్సో అంటే దానికంటే కొంచెం పెద్దది, మ్యాక్రో అంటే అన్నిటికంటే పెద్దది. ఓకే, ఎజెకియల్ గ్రంథము అన్ని వాక్యముల వలె, లేఖనంలో ఉన్న అన్ని పుస్తకాల వలె చుంటే తేనే దానికంటే మధురమైనది. ఒక దినము బహుశా సిపిఎం మీటింగ్లోని ఎజెకియల్తో కూడిన బైబిల్ స్టడీ కూడా నేను చేస్తాను, దేవుని చిత్తం అయితే. జాగ్రత్త వినండి, ఇక్కడ మనం గమనిస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది ఎజెకియల్ గ్రంథంలో. మొదటి 24 అధ్యాయాల్లో మనం గమనిస్తే, మొదటి 24 అధ్యాయాల్లో ఇజ్రాయేలీలు భయంకరమైన విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు చెప్తున్నారు, నేను నా ప్రవక్తలను పంపించాను, మీరు నా మాటలు వినలేదు, అందుకు నేను మిమ్మల్ని శిక్షించబోతున్నాను, బాబిలోన్ చెరకు మీరు వెళ్తారు, అప్పుడు మీరు గ్రహిస్తారు నేనే దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి అని మీరు గ్రహిస్తారు. దట్ ఈస్ యూ, దట్ ఈస్ మైక్రో. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత మనం గమనిస్తే 24వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు మనం గమనిస్తే పక్కనున్న
శత్రులు మోయాబీలన్నా, అమోనీయులన్నా, ఫిలిస్తీన్లన్నా, ఇదోమీలన్నా వాళ్ళు చాలా సంతోషించారు. ఇజ్రాయెల్ దేశము కూలిపోయింది, ఆలయం తగలబెట్టబడింది, ఇజ్రాయెల్ అందరూ చెరకు వెళ్ళారు, యెహోవా దేవుడు వాళ్ళని కాపాడలేకపోయాడు అని వాళ్ళు సాడిస్టిక్గా సంతోషించినప్పుడు దేవుడు ఎజెకియెల్ ద్వారా పలుకుతున్నారు, మీరు కూడా శిక్షింపబడతారు, మీరు నా నామంని దూషించారు కాబట్టి మీరు కూడా శిక్షింపబడతారు. అప్పుడు ఈ దేశంలో దే విల్ రియలైజ్ దట్ ఐఎమ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్ బ్రదర్? యూ మీద కర్సర్ పెట్టండి, దాని తర్వాత దే మీద కర్సర్ పెట్టండి. దాని తర్వాత మనం గమనిస్తే 37వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు దేవుడు ఏమంటున్నారు, ఒక ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉండొచ్చు, కానీ నేను వాళ్ళని నూతన పరుస్తాను. తిరిగి ఇజ్రాయేలీలని నేను ఎప్పుడు వాగ్దాన దేశంకి తీసుకొని వస్తానో అప్పుడు ప్రపంచం గ్రహిస్తుంది నేనే యెహోవా దేవుణ్ణని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎజెకియెల్ గ్రంథంలో ఈ మైక్రో టు మ్యాక్రో అప్రోచ్ మనకు కనిపిస్తుంది. మొదటి 24 అధ్యాయాలు మీరు గ్రహిస్తారు నేనే దేవుణ్ణని. 25 నుంచి 36 వరకు వాళ్ళు ఆ పక్కనున్న దేశంలో గ్రహిస్తారు నేనే దేవుణ్ణని. 37 నుంచి 40 ప్రపంచం గ్రహిస్తుంది నేనే దేవుణ్ణని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఒక మాట చెప్పి నేను ఈరోజు ముగిస్తున్నాను. ఏమనంటే ఎజెకియెల్ ప్రవక్త చాలా మెటికులస్ ప్రాఫిట్. మెటికులస్ అంటే ఏ దినము దర్శనం వచ్చింది, ఏ నెల వచ్చింది, ఏ సంవత్సరం మేము చెరలో ఉన్నప్పుడు వచ్చింది అన్నీ కూడా ఆయన రాసుకుండేవాడు. అయితే దాంతో కూడిన వాక్య భాగంలో నేను సౌడు క్రిస్ బ్రదర్తో చదివిపిస్తాను. ఒకసారి చదవండి బ్రదర్. ఎజెకియెల్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏ దినము, ఏ సంవత్సరము, ఏ నెల ఉంటుంది? 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబార్ నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటని. ఆ కాలం దేవుడు మాట్లాడాడు. ఓకే, అలాగే 8వ అధ్యాయం 1వ వచనం చదవండి బ్రదర్. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగా. ప్రైజ్ ద లార్డ్. కరెక్ట్ గా చాలా మెటికులస్ ప్రాఫిట్ ఆయన. ఓకే, అలాగే 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏ దర్శనం వచ్చినా సరే నెల, దినము, సంవత్సరం ఆయన మెన్షన్ చేస్తాడు. 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు ఎండిపోయిన ఎముకల దర్శనం 37వ అధ్యాయంలో ఉంది. మొదటి వచనం బ్రదర్ చదువుతారు. చదవండి బ్రదర్, మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచూ ఉండగా. థ్యాంక్ యూ బ్రదర్. జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రతి దర్శనము, ప్రతి ప్రవచనం ఏది ఎజెకియెల్ పొందాడో ఏ సంవత్సరము, ఏ నెల, ఏ దినం అని రాస్తున్నాడు. కానీ 37వ అధ్యాయంకి ఏ సంవత్సరం, ఏ నెల, ఏ దినం అని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించట్లేదు రాయమని? కారణం ఏంటి? జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన సత్యం. రైట్ సైడ్ నేను ఒక పిక్చర్ పెట్టించాను. యూనివర్సల్, అప్లికబుల్ టు ఆల్ ఎట్ ఆల్ టైమ్స్. ఎవరు పరిస్థితి అన్నా, ఆర్థిక విషయంలో, సామాజిక విషయంలో, ఆత్మిక విషయంలో, భౌతిక విషయంలో ఎండిపోయిన పరిస్థితుల వలె ఉంటే 37వ అధ్యాయంలో ఉన్న మాటలు, ఎజెకియెల్ గ్రంథంలో ఉన్న 37వ అధ్యాయంలో ఉన్న మాటలు 2026లో కూడా వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. వేరే అధ్యాయంలో ఉన్న మాటలు ఆ కాలంలో ఆ సమాజంకి వర్తించిన మాటలు, ఆ సమాజము ఆ తరంకి వర్తించిన మాటలు. అందుకే సంవత్సరం, దినం, నెల, సంవత్సరం, దినము, నెల రాస్తున్నాడు. కానీ 37వ అధ్యాయంకి వచ్చినప్పుడు రాయట్లేదు. ఎందుకో 2026లో కూడా ఎవరన్నా ఆర్థిక విషయంలో, సామాజిక విషయంలో, భౌతిక విషయంలో, ఆత్మిక విషయంలో వాళ్ళ పరిస్థితి ఎండిపోయిన ఎముకల వాళ్ళే ఉంటే దేవుడు నూతనపరచగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే 4th సబ్ హెడ్డింగ్ నేను వాడింది యూనివర్స్. ఇంకా వచ్చే వారము ఇంకా అనేక మర్మాలు ఉన్నాయి. దేవుడు నూతనపరిచే దేవుడు ఎలాగ నూతనపరుస్తున్నాడు? సృష్టినే నూతనపరుస్తాడు, యూనివర్స్నే నూతనపరచగలుగుతాడు. దేశం సంగతి పక్కన పెట్టండి.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంకి వస్తే కొత్త భూమి కొత్త ఆకాశము నేను చూచితి. అనేక మర్మాలు ఉన్నాయి. దేవుని వాక్యం చుంటే తినే దానికంటే మధురమైనది. అన్నీ కూడా మనం ధ్యానించి దేవుని ఆరాధించే బదులమై మనము ఉన్నాం. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ తిరిగి సుందర్ పాల్ అన్నకి నేను అప్పచెప్తాను. ఈరోజు బిషప్ అయ్య గారు లేరు కాబట్టి సుందర్ పాల్ అన్ననే యాంకరింగ్ ప్రిసైడింగ్ చేస్తారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో తండ్రి 2 బిషప్స్, సింగం గారు అలాగే భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ప్రత్యేకంగా మేము సింగం గారి కొరకు మరీ ప్రార్థన చేస్తున్నాం. ముట్టి స్వస్థపరచండి, మరి మా మధ్యలో తీసుకొని రండి. దాన్ని బట్టి మేము అందరం కూడా సిపిఎం కుటుంబంగా మేము మిమ్మల్ని స్తుతించాలి. అలాగే స్తుతిగానములు మేము పాడాలి. తండ్రి, ఈ సమయంలో ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతులు అప్పచెప్తున్నాం. వాళ్ళు బిజీగా ఉండొచ్చు, వేరే ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచయంలో పాల్గొవాలి. ఆత్మికంగా వాక్యపరంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారని మేము నమ్ముచున్నాం. అలాగే తండ్రి, మేము విజయ్ బ్రదర్ కొరకు కూడా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ సహోడు కూడా అనారోగ్యంతో బాధపడుతుండగా తండ్రి, చందు బ్రదర్ లేరు అని నేను టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తానని ఎంతో ప్రయాసంతో ఎంతో శ్రద్ధతో వచ్చి సిపిఎం మీటింగ్లో నాకు టెక్నికల్ అసిస్టెన్స్ చేశారు. బ్రదర్ విజయ్ గారిని కూడా ముట్టి తండ్రి స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యము ఆయన శరీరంలో మరీ వచ్చేసేటట్లు మీ కృప చూపించండి తండ్రి. ఈ దినము, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఎంతో ప్రయాసపడి విజయ్ బ్రదర్ దీన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తారు. సార్వత్రిక సంఘం కూడా ఈ సిపిఎం ఫోరం చేత మేలు పొందేటట్లు తండ్రి ఈ వీడియోస్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు కూడా మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.